హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్ప కూలిందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? క్రెడై రిపోర్ట్ ప్రకారం మాట్లాడుకున్నట్లయితే 2023లో 78,000 ఫ్లాట్స్ సేల్ అయితే 2024లో చూసుకున్నట్లయితే కేవలం 65,000 ఫ్లాట్స్ మాత్రమే సేల్ అయ్యాయి. అంటే దాదాపుగా 20% డౌన్ఫాల్ ఉంది ఫ్లాట్స్ లో. ఇది దేనికి సంకేతం? అండ్ టోటల్ గా హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయంట బయ్యర్స్ లేక. ఇది ఎంతవరకు నిజం? అసలు రియల్ ఎస్టేట్లో ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయో ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేద్దాం. 2 స్కీమ్లు 30,000 కోట్ల స్కామ్ హైదరాబాద్ ను ఇంతలా దున్నేస్తోంది ఎవరు? సామాన్యుల ఆశలు ఆవిరి చేస్తోంటే ఎవరి లబ్ధి కోసం రెరా? రియల్ ఎస్టేట్ పేరుతో సైబరాబాద్ లో భారీ మోసం జరిగింది. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను రియల్ చీటర్లు పెట్టుబడిగా చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాల్ అంటున్నారు. ఎంతవరకు నిజమండి? 2024లో 4,454 రిజిస్ట్రేషన్ రఫ్గా జరిగింది. ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది. ఓకే సార్, అసలు రియల్ ఎస్టేట్లో ఎలాంటి స్కామ్స్ జరగడానికి ఛాన్స్ ఉంది? ప్రీ లాంచ్ పేరుతో ప్రజలపై అందమైన వల విసురుతున్నారు. 1,50,00,000 రూపాయల విలువ చేసే 3 బెడ్రూమ్ ఫ్లాట్ ను ప్రీ లాంచ్ స్కీమ్ లో 63 లక్షలకే ఇస్తామని ఆఫర్లతో ఊదరగొడుతున్నారు. మనతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. రామేశ్వరరావు గారు రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీకి ఫౌండర్ మరియు CEO, టెడెక్స్ స్పీకర్ మరియు లెజెండరీ అవార్డు గ్రహీత కూడా. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, అసలు రియల్ ఎస్టేట్ పడిపోయింది, ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాల్ అంటున్నారు. ఎంతవరకు నిజమండి? ఇప్పుడు ఎవరికి వచ్చిన మాటలు ఆడుతున్నారండి. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకోండి, రూలింగ్ పార్టీ ఉంటుంది, అపోజిషన్ పార్టీ ఉంటుంది. అవును. పర్ ఉంటే 2 ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. అది మీరు చెప్పింది 50% కరెక్ట్, 50% రాంగ్. అవునా? ఎందుకంటే నాకు ఒక బేసిస్తో మాట్లాడుతున్నా. ఓకే. తగ్గింది అనేది వేరు, రిజిస్ట్రేషన్ తగ్గింది, వాల్యూ పెరిగింది. ఓకే 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 ఇప్పుడు మీరు అనాలిసిస్ చూసుకుంటే కనుక జనవరి 2024లో 4,454 రిజిస్ట్రేషన్ రఫ్గా జరిగినాయి. ఓకే. OTR రేట్ ఉండొచ్చు. అదే సేమ్ ఫిగర్ కనుక జనవరి 2025లో చూసుకుంటే కనుక 4,444. ఓకే. అంటే ఎంత తేడా ఉంది? 10 రిజిస్ట్రేషన్ తేడా. బట్ వాల్యూ వేస్ చాలా ఎక్కువ ఉంది. ఓకే. ఫిగర్స్ మళ్ళీ మాట్లాడుకోవచ్చు. వాల్యూ వేస్ డెఫినెట్గా నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తగ్గినప్పటికీ వాల్యూ రెవెన్యూ జనరేషన్ పెరిగింది. ఓకే ఓకే ఓకే. దీనివల్ల అంటే కస్టమర్ తాలూకా థాట్ ప్రాసెస్లో మారింది. ఓకే. లో సెగ్మెంట్ అంటే మిడ్ సెగ్మెంట్, లగ్జరీ సెగ్మెంట్ మూవ్ అవుతుంది. అంతకుముందు మిడిల్ క్లాస్ ఎక్కువ అయినవి, లోయర్ కొద్దిగా అయినాయి. ఇప్పుడు ఏమైందంటే హైయర్ సెగ్మెంట్ అంటే 50 లక్షల లోపు ఎక్కువ కొనేవారు. ఈ లాస్ట్ ఇయర్ మాత్రం 50 లక్షల పైన, 1,50 లక్షలు బాగా మూవ్మెంట్ అయింది. ఓకే ఓకే. రిజిస్ట్రేషన్ క్వాంటిటీ తగ్గినా వాల్యూ పెరిగింది. నేను కూడా చూసాను సార్, కొన్ని ప్రాపర్టీస్ చూసినప్పుడు 2 BHK ఖాళీగా ఉన్నాయి కానీ 3 BHK అయిపోతున్నాయి. ఎందుకంటే ట్రెండ్ మారింది. ఏదో పాట ఉంది కదా, ట్రెండ్ మారిన ఎవరితో పాట ఉంది. అట్లా ఈ ఫ్యాషన్ అనేది ఎవ్రీ డే మారుతుంటదండి. ఒక సెలబ్రిటీ ఎవరో చూశాను, ఆయన షేవ్ చేయడానికి 1,00,000 రూపాయలు ఇస్తాడంట. ఓకే. ఓన్లీ ఫర్ షేవ్. ఆ ప్యాషన్ అంతే, అది అంత బ్రాండెడ్. అట్లా ఏంటంటే ఇల్లులు ఖాళీ ఉన్న దాంట్లో మనం 2 కోణాల్లో చూడాలి. ఎందుకు స్లో డౌన్ అయింది? మార్కెట్ డమాల్ అవ్వలేదు, కుదేలైందని మీరు అన్నారు, పడిపోయిందని. నేను 100% ఏకీభవించాను. ఎందుకంటే కుదేలైందనడం వేరు, స్లో డౌన్ అయిందని వేరు. దెర్ ఇస్ జమీన్ ఆస్మాన్ ఫరక్. కక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఎందుకంటే తగ్గడం అంటే ఏంటి? ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అనుకోండి, ఆనవాయితీ ఏంటి? ఇల్లు అలుక్కొని పిండి వంటలు చేసుకుంటాం, అల్లుడు కూతురు కొడుకు కూడా పిలుచుకొని. అవునా? సంక్రాంతి తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా అది చేస్తాం. అట్లా ఎలక్షన్ వచ్చినప్పుడు 3 నెలలు ముందు 3 నెలల తర్వాత స్లో డౌన్ అనేది వాస్తవం. అది ఓకే ఓకే ఓకే. ఇది పెద్ద క్రైమ్ కాదు. మనకి ఇంకో దురదృష్టం ఏంటంటే ఏపీకి 2 ఎలక్షన్లు, రాజ్యసభ అంటే లోక్సభ, అసెంబ్లీ ఒకేసారి వస్తాయి. అవును. మనకి 2 సార్లు వస్తాయి తెలంగాణలో. ఎలక్షన్ టైంలో ఎందుకు తగ్గుతాయండి? బిజినెస్ క్యాష్ మూవ్మెంట్ ఉండదు, లిక్విడిటీ మూవ్మెంట్ ఉండదు. ఎందుకంటే 50,000 కంటే ఎక్కువ క్యాష్ ఉంటే నేను అరెస్ట్ చేస్తారు, రీజన్ చెప్పదు. దట్స్ వన్ రీజన్. ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ గారి హయాంలో KTR గారు హ్యాండిల్ చేశారు. MA అండ్ UD, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ని KTR గారు హ్యాండిల్ చేశారు. చాలా బాగా రాణించారు, మంచి రేట్లు పెరిగాయి. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు తెలుసా? ఎవరికి ఇవ్వలేదు, ఆయన దగ్గర పెట్టుకున్నాడు. CM పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నారు. ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ రియల్టర్, హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఏజెంట్. ఈ రోజు మనం కోకాపేట 10-15 సంవత్సరాల ముందే కోకాపేట ల్యాండ్ కొని విల్లాలు కట్టడం
జరిగింది. అవును. సో హీ హ్యాస్ దట్ ఎక్స్పోజర్. అయితే ఇక్కడ చిన్న గ్యాప్ దెర్ ఇస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని చెప్తాను. ఎందుకంటే ఇందాక ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, రాజమౌళి సినిమా చేశాక వేరే ఏ డైరెక్టర్ చేసినా ఆ రేంజ్. ఇక్కడ సీఎం ఎక్స్పెక్టేషన్ హై పెట్టుకున్నారు పబ్లిక్. అంటే ఈయన ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ఏ సీఎంకి అంత రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ లేదు. బరాక్ ఒబామా కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్, దే ఆర్ బ్రోకర్స్. ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు. అట్లా హై రేంజ్ పెట్టుకుని ఆ రేంజ్ ప్రకారం రాలేదు. బికాజ్ రేవంత్ రెడ్డి గారు కొద్ది టైం తీసుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ గ్యారంటీల మీద గవర్నమెంట్ ఏది మీద వచ్చింది, 6 గ్యారంటీల మీద వచ్చింది. 6 గ్యారంటీలు ఫోకస్ చేసి దాన్ని రియల్ ఎస్టేట్కి వచ్చారు. 7 నెలల తర్వాత బిల్డర్స్ కలిసారు. కలిసినప్పుడు ఆయన మాట చెప్పారు ఏంటంటే, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి. అంతవరకు బిల్డర్స్ అయితే టోటల్లీ కన్ఫ్యూజ్, అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కట్టాలి, ఏ ఏరియాలో డెవలప్ అవుతుంది. ఈ పాత గవర్నమెంట్ ఒక గవర్నమెంట్, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్, టీడీపీ ఒక వేరే ప్లేస్, కేసీఆర్ ఒక ప్లేస్, ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరు, 4 డిఫరెంట్ ఏరియాస్. సో బిల్డర్స్ ఆర్ కన్ఫ్యూజ్, ఎక్కడ ప్రాజెక్ట్స్ చేయాలి, నేను ఏ ఏరియాలో చేయాలి, ఏ సెగ్మెంట్, ప్లాట్లు కట్టాలా, ప్లాట్లు అమ్మాలా, విల్లాస్ అమ్మాలా, ఫ్లాట్ అమ్మాలా, ఫామ్ ప్లాట్స్ అమ్మాలా, అందరూ తెలియదు. 7 నెలల తర్వాత క్రెడై ముందు మీటింగ్, క్రెడై అవుతున్న మీటింగ్ ఒక రోజు ముందు అయింది, ఒక రోజు 2 రోజుల ముందు. ఆ బిల్డర్స్ మీటింగ్లో ఏమన్నారంటే, మీకు రియల్ ఎస్టేట్ పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, మీకు ఏమి కష్టాలు ఉన్నాయి, ఏమి ఇబ్బంది ఉన్నాయని అడిగారంట. అడిగితే ఫస్ట్ పాయింట్ వాళ్ళు చెప్పింది, మా పర్మిషన్ టైం మీద రావట్లేదు. హెచ్ఎండిఏ, డిటిసిపి ఇవన్నీ ఉంటాయి కదా, గవర్నమెంట్ అధికారుల దగ్గర అనేక రోజులు అనేక కారణాలు, కమ్యూనికేషన్ లేక, ఈక్వేషన్ సెట్ కాక, రకరకాల బాధల్లో డిలే అయితే అవుతుంది. అంటే ఒక బిల్డర్ 100 కోట్లు ల్యాండ్ 1000 కోట్లు ప్రాజెక్ట్ చేస్తే 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదా. 500 కోట్లు పెట్టి సంవత్సరం వరకు పర్మిషన్ అయితే దాని మీద ఇంట్రెస్ట్ ఎవరు కడతారు, అదే కదా, అది ప్రాబ్లం. సో అదొక ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేశారు. సో ఆయన ఏమన్నారంటే దానికి సానుకూలంగా స్పందించి, ఇఫ్ రిక్వైర్డ్ ఐ విల్ పుట్ ఎ సపరేట్ IAS ఆఫీసర్ డిపార్ట్మెంట్ వేర్ అవర్ పీపుల్ విల్ కమ్ అండ్ గివ్ అప్రూవల్స్ అట్ యువర్ ప్రెమిసెస్. అది చాలా పెద్ద మాట. అంటే వీళ్ళు తిరగక్కర్లేదు, మళ్ళీ మిగతా బ్రైవింగ్ ఇవన్నీ కూడా కట్ అయిపోతాయి. సో వచ్చి మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఏ డాక్యుమెంట్ మీ దగ్గర వచ్చి తీసుకుని పర్మిషన్ ఇస్తాను. అది మంచి రిలీఫ్ ఇచ్చింది బిల్డర్స్కి. అది బ్లాంక్ చెక్ లాగా ఉంది. ఇంకోటి ఏమన్నా, మీ బిల్డర్స్ రియల్టర్స్ అందరూ కలిసి ఒక ప్రపోజల్ తయారు చేయండి. మన బ్రాండ్ హైదరాబాద్ నెక్స్ట్ కమింగ్ 10-20 years ఎలా ఉండాలి, దానికి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఏం ఫండ్స్ కావాలి, ఏం పర్మిషన్ కావాలి, ఏం అప్రూవల్ కావాలి, ఇవన్నీ ఒక మెమరాండం ఇవ్వండి, దాన్ని మనం కూర్చొని మాట్లాడదాం అన్నారు. దాని తర్వాత రోజు క్రెడై మీటింగ్ అయింది. అందులో సీఎం నోటీస్ వచ్చింది ఏంటంటే, బ్రాండ్ హైదరాబాద్. బ్రాండ్ హైదరాబాద్ అనేది మాట్లాడుకోలేదు. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ ఇలా ఉంది అంటే 60-70 సంవత్సరాలు పట్టింది ఈ స్టేజ్కి రావడానికి. కానీ అంచెలంచెలుగా పెరగడం, ముక్కలుగా పెరిగింది. ఎలాగైపోయిందంటే, చిదిగిపోయిన అతికి పెడితే ఎట్లా ఉంటుంది, ముక్కలు అట్లా ఉంది, పెరిగింది. బట్ ఎవరికి ఏ గవర్నమెంట్ వచ్చింది ఆ గవర్నమెంట్ చేశారు. ప్రతి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేశారు రియల్ ఎస్టేట్. రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు గారు కానీ, కేసీఆర్ గారు, ఎవరైనా. కాకపోతే ఇప్పటికీ వర్షాలు పడితే 1 feet కాలు మునిగిపోతాయి. మోరీలు, డ్రైనేజ్లు అన్ని బయట. బంజారా 4 లక్షలు పెట్టి జాగా కొనుక్కున్నాడు, బురదలో కారు మునిగిపోతే మనం మునిగిపోతాం. అన్ఫార్చునేట్ థింగ్, అది మనం ఏం చేయలేం. అయితే ఈ ఫ్యూచర్ ప్లాన్ లో అలాంటివన్నీ రాకుండా ప్లాన్ చేయమన్నారు. ఆయన సౌత్ కొరియాలో ఏదో సిటీ చూశారు రేవంత్ రెడ్డి గారు టూర్ లో. ఆ సిటీ బాగా నచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ 4th సిటీ అని ఎందుకన్నారు తెలుసా మీకు? తెలీదండి. ఫస్ట్ సికింద్రాబాద్ వచ్చింది, నెక్స్ట్ హైదరాబాద్ వచ్చింది, నెక్స్ట్ సైబరాబాద్ వచ్చింది, 4th 4th ఏ పేరు పెట్టాలో తెలియక 4th సస్టైనబుల్ సిటీ అని పెట్టారు. 100% పొల్యూషన్ ఫ్రీ, నెట్ జీరో సిటీ, ఏఐ సిటీ, రకరకాలు పెడుతుంది. ఏదో పేరు కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఆ సిటీ ఎలా ఉండాలంటే, అది ఎక్కడ పెట్టారు, ఫార్మా సిటీ ప్లేస్ లో పెడుతున్నారు. ఫార్మా సిటీ కేసీఆర్ గారు డిక్లేర్ చేశారు. ఆల్మోస్ట్ 19,300 ఎకరాల పైన ల్యాండ్స్కేపింగ్. అందులో 11,000-12,000 ల్యాండ్స్కేపింగ్ అప్పుడు అయిపోయింది. కానీ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ కొలాప్స్ అవడం వల్ల అది స్లో డౌన్ అయింది. ఈయన ఏం చేస్తుంటే, సిటీలో మీరు సిటీలో ఉంది, ఆల్మోస్ట్ కందుకూరు, ముచ్చర్లు అనేది సిటీలో ఉంది. సో అది పొల్యూషన్ ఫ్రీ అండ్ ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉంది. ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్న నార్మల్ గా పెద్దవాళ్ళు ఉంటారు, బిజినెస్ మెన్, ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసే ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకుంటారు. హెల్త్ అవేర్నెస్ గా బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది, అది అవాయిడ్ చేయాలి. అందుకని ఫార్మాసిటీ రద్దు చేస్తాం అని చెప్పాడు ఫస్ట్. తర్వాత ఏమైంది, ఫార్మాసిటీ రద్దు కాకుండా షిఫ్ట్ చేస్తాం అన్నారు. ఇది రియాక్షన్ చూసి తర్వాత ఏమన్నారు, షిఫ్ట్ కూడా కాదు, ఫార్మా క్లస్టర్స్ అండ్ ఫార్మా విలేజెస్. సో ఈ కన్ఫ్యూజన్ లో పోయింది టైం. అంటే ఏది వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలాగ వస్తుంది. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, 7 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నాం. సో ఫండ్స్ జనరేట్ చేసుకుని ఖర్చు పెట్టాలి. ఈ 4th సస్టైనబుల్ సిటీ కట్టడానికి కొన్ని
లక్షల కోట్లు అవుతాయి, అంత ఈజీ కాదు. ఎందుకంటే 20,000 ఎకరాల్లో వస్తుంది సిటీ. అందులో కొత్తగా ఏం పెట్టారు, ఐటీ కారిడార్, స్పెషల్ ఎకనామిక్ జోన్, స్కిల్ యూనివర్సిటీ, ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్ గా పెట్టారు, స్కిల్ వర్సిటీ, గోల్ఫ్ కోర్స్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, మొత్తం మిగతా అన్ని స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ అన్నీ వస్తున్నాయి. పెద్ద ప్రాజెక్ట్ అది. సో దానివల్ల ఆ ఏరియా డెవలప్ అవడం మొదలు పెట్టాం. ఒకప్పుడు డెవలప్ అయ్యి మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అయితే రియల్ కన్స్ట్రక్షన్ ఇక్కడ బ్యాక్ వచ్చేసరికి ఏంటంటే మనం అనుకుంది ఏంటి, మీరు అడిగిన క్వశ్చన్ చెప్పండి. డౌన్ఫాల్ అయింది ఇక్కడ ఒకటి 2 ప్రాజెక్ట్, బట్ ఓవరాల్ టోటల్ శాంపిల్ సైజ్ చూడాలి. ఎవరైనా రీసెర్చ్ చేసినట్టు శాంపిల్ సైజ్ అని ఉంటుంది. 50 మంది, 100 మంది, 1000 మంది, 500, అది చూసుకొని చెప్పాలి. ఎవరో ఒకరిద్దరు చెప్పకూడదు కదా. మరి రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని లేకపోతే మూసేయాలిగా. మీరు ఏ రిజిస్ట్రేషన్ జనాలు కనిపిస్తున్నారు. సో డమాల్ అయిపోయి పడిపోవడం, జీరో అయిపోవడం వేరు, తగ్గడం వేరు. తగ్గింది మాట వాస్తవం, కానీ మళ్ళీ నవంబర్ నుండి పికప్ అయిన మాట కూడా వాస్తవం. ఇప్పుడు జనవరిలో మరి అన్ని రిజిస్ట్రేషన్ అయినాయి కదా. అవునండి. డిసెంబర్, జనవరి బాగా అయింది బిజినెస్. సార్ అసలు రియల్ ఎస్టేట్ లో ఎలాంటి స్కామ్స్ జరగడానికి ఛాన్స్ ఉంది? నేను ఫార్ములా చెప్పాను ఇందాక, ఒకటి మళ్ళీ చెప్తాను. రియల్ ఎస్టేట్ లో ఎవరైనా ఇన్వెస్ట్ పెట్టుకుంటే అయితే ఇన్వెస్టర్ కానీ, బయ్యర్ కానీ, ఏజెంట్ కానీ, బిల్డర్ కానీ, ఆ డెవలపర్. రియల్ ఎస్టేట్ లో పెడుతున్నారంటే ఇవాళ పెడితే రేపు డబ్బులు వేస్తా అనుకున్నది జస్ట్ ఫూలిష్నెస్. రాదు. రియల్ ఎస్టేట్ కూడా ఈజ్ బిగ్ యాజ్ మెడికల్ ఆర్ సాఫ్ట్వేర్. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ, బిల్డర్ కానీ పేషెన్స్ లేదో, భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఈ రెండు కరెక్ట్ ఉంటే కరెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఆశ అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. నేను డబ్బులు వచ్చినప్పుడు రిచ్ ఈజ్ బికమింగ్ రిచర్, పూర్ ఈజ్ బికమింగ్ పూర్. మిడిల్ క్లాస్ అటు ఇటు వెళ్ళలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా పబ్లిక్ ఏం లాభం అని చూసుకుంటారు. ఇక్కడ ఏమైందంటే కొంతమంది ఫస్ట్ 2 ప్రాజెక్ట్ బాగా చేస్తారు, 3వ ప్రాజెక్ట్ 4వ ప్రాజెక్ట్ బోర్డు తిప్పేస్తారు. ఆశ కలుగుతుంది. ఆశ అనేది చాలా డేంజర్. పదవి కానీ, పొజిషన్ కానీ, డబ్బులు కానీ చాలా డేంజర్. అప్పుడు ఏమైంది, కొంతమంది బిల్డర్స్ ఫస్ట్ 5 years బాగా చేశారు, తర్వాత ఎప్పుడైనా చూసుకోండి సినిమా బాగా అడ్వర్టైజ్ చేస్తుంటే ఫెయిల్ అవుతుంది. మీరు చాలా ఎగ్జాంపుల్ చూడండి. ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ బాగా జరిగిందంటే అంటే ఫస్ట్ 1 week లో డబ్బులు కలగదు, తర్వాత చూడరు జనాలు. అది క్లియర్ ఇండికేషన్. అట్లానే ఏదైనా బిల్డర్ బ్రాండ్ అంబాసిడర్ పెట్టి బాగా అడ్వర్టైజ్ చేస్తున్నాడంటే ఆ బ్రాండ్ అంబాసిడర్ తప్పను. అడ్వర్టైజ్ చేశారంటే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తారు, తప్పు లేదు. కానీ మోసపోయేది ఎవరు? కొనుక్కునే ప్రజలు. సో అది చూసుకోవాలి. అందుకని మీరు పెట్టేటప్పుడు స్కామ్స్ ఎవరు చేస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. స్కామ్ అంటే అర్థం ఏంటి, నీ డబ్బులతో నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను అంటే మీరంటే పబ్లిక్ బయ్యర్స్ ఇన్వెస్టర్. నా దగ్గర 10 crores ఉంది, 100 కోట్ల ప్రాజెక్టు, అది అమ్మితే 200 కోట్లు అవుతుంది. ఆ 100 కోట్లు 90 కోట్లు నా దగ్గర లేవు. ఓనర్కి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకపోతే నీకు అథారిటీ ఇవ్వడు. అప్పుడు ఏం చేస్తాం, పబ్లిక్ మనం మోసపోవడానికి రెడీగా ఉన్నాం. మనం బయ్యర్స్ మీకు 30% డిస్కౌంట్, 30% అని వెళ్ళిపోతారు. అక్కడ ఏం చేస్తారు, 30% చూసుకుంటారు కానీ 70% మర్చిపోతారు. బిల్డర్ నుంచి 30% చూస్తున్నాడు, బయ్యర్ నుంచి 30% చూస్తున్నారు. సో మ్యాటర్ ఇస్ వెరీ క్లియర్. చాలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే నేను చెప్పే రియల్టర్ ఏజెంట్ పెట్టుకుని, రియల్ ఎస్టేట్ ఏజెంట్ పెట్టుకుని, అనుభవం ఆ ఏరియాలో పెట్టుకుంటే మీకు ఇలాంటివి వాళ్ళకి తెలుస్తాయి. ఇప్పుడు నన్ను అడిగాను ఎవరు మంచి బిల్డర్స్ ఎవరు కానీ టక్మని చెప్పేస్తా పేర్లు. బికాజ్ అయినా 30 years మోస్ట్ ఆఫ్ ద ఎండీస్ ఐడెంటిఫై మీ. గుర్తుపట్టినాడు ఎవరు ఉండరు మోస్ట్ రియల్ ఎస్టేట్లో, ఇంటెలిజెన్స్ కొత్తగా వస్తే తప్ప. సో ఈ స్కామ్స్ అనేది స్కామ్సా స్కీమ్సా అని ఒక టైటిల్ మాట్లాడాను. స్కామ్సా స్కీమ్సా? స్కీమ్స్ ఆర్ నథింగ్ బట్ స్కామ్స్. స్కీమ్ పెట్టిందే స్కామ్స్ కోసం. ఇప్పుడు బట్టలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, మన ఏపీ తెలంగాణ బ్రదర్స్ అని ఉంటాయి, పేర్లు చెప్పండి, చాలా చాలా బ్రదర్స్ ఉంటాయి. ఆ బ్రదర్స్ అనేవాళ్ళు ఏం పెడతారు, 50% డిస్కౌంట్, 60% డిస్కౌంట్, జనవరి సంక్రాంతి డిస్కౌంట్ అని పెద్ద బోర్డులు పెడతారు రోడ్డు మీద. హోర్డింగ్స్ చూసావా ఎంత ఉంటుంది, 60%, 50%. అప్పుడు మనం ఏమన్నా నువ్వు కొత్తగా పెళ్ళైంది మీ వైఫ్ని చీర కొందామని తీసుకెళ్తావు, బాబు చూపించంటే వాడు ₹1,00,000 చీర చూపిస్తాడు. మన ₹1,00,000 నువ్వు నేను కొనవు, అది క్లారిటీ అది. పెళ్లి కంటే ఏదో కొంటారు కానీ మామూలు కొనం కదా. 50% అంటే 50,000 కూడా కొంటాం మనం, కొనం. మనం కొనేది 5,000, 10,000. మరి అదే అంటే అవి లేవండి, ఓన్లీ అప్ టు 50% అన్నాం, అన్నిటికీ ఇవ్వట్లేదు, ఓన్లీ ఈ రేంజ్ మాత్రం ఇస్తాం. అక్కడ ఏమైంది, దే ఆర్ ట్రైయింగ్ టు పుల్ ది కస్టమర్ టు ది సైట్ అంటే ఆఫీస్. అక్కడ అప్లికేషన్ కొనేస్తారు కొంతమంది. ఇంటికి వెళ్తే మళ్ళీ పరిస్థితి అంటే నీకు నాకు తెలుసు, కొనుక్కోవట్లేదు. చాలా స్కీమ్స్ మీద అట్రాక్ట్ అవుతున్నారు. సో రియల్ ఎస్టేట్ లో స్కీమ్స్ ఎందుకు వస్తాయంటే డబ్బులు కావాలి. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఎ బిలియనర్ ఓవర్ నైట్, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఎప్పుడైనా న్యూటన్ షాప్ ఒక రబ్బర్ బంతి మీరు పైకి ఇస్తారు 20 seconds పడుతుంది, పట్టడానికి ఎంత పడుతుంది, 10 seconds పడుతుంది. ఎంత స్పీడ్గా ఇది. ఈ సినిమా హీరోలు కూడా చూసాం, బాగా ట్రైనర్ నెక్స్ట్ ఇయర్ కనిపించింది, అదే ఫస్ట్ సినిమా లాస్ట్ సినిమా. అలా ఇక్కడ కూడా స్కీమ్స్ కోసం అట్రాక్ట్ అవ్వద్దు మీరు. ఒరిజినల్గా స్కీమ్స్ అంటే ఎట్లా, పర్మిషన్ లేనప్పుడు స్కీమ్స్ చేస్తారు. యాజ్ పర్ రేరా
యూ కెనాట్ అడ్వర్టైజ్, యూ కెనాట్ సెల్, యూ కెనాట్ ప్రిపేర్ ఎ సేల్ అగ్రిమెంట్ ఓకే, వితౌట్ RERA పర్మిషన్. అవును అవును చేస్తుంది క్రైమ్, జైల్లో కూడా పెట్టవచ్చు, 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ పెనాల్టీ కూడా వేయచ్చు. అవును అవును అది అధిగమించి చేస్తుంటే అది ధైర్యం ఇచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదని. అదే సార్. సో అది కరెక్ట్ కాదు. సో మీరు ఎవరైనా ప్రీ లాంచ్లో వెళ్ళకూడదు. ప్రీ లాంచ్ అంటే ఏంటంటే పెట్టిన పేరు మోసం. ఓకే డబ్బులు పర్మిషన్ లేకుండా 30 కాదు 50% ఇచ్చినా కొనొద్దు. ఓకే కొంటే మీరే మోసపోతారు. సార్, మంచి బిల్డర్ అయితే టైర్ 1 బిల్డర్ ప్రీ లాంచ్ అంటే నమ్మొచ్చా? అంటే నేను అది ప్రీ లాంచ్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. టు ది ఎక్స్టెంట్ ప్రీ లాంచ్లో సక్సెస్ అనేది 90% ఫెయిల్యూర్స్ అండి. మరి పెద్ద బిల్డర్లు ఉన్నారు కదా, పెద్ద వీళ్ళు జనరల్ ప్రీ లాంచ్లు పెట్టరు, పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మార్కెట్. ఇప్పుడు ఇందాక నువ్వు కొన్ని పేర్లు ఆ పేర్లు చేసి వాళ్ళు ల్యాండ్ బ్యాంక్ ఎప్పుడో కొనేసి ఉన్నారు. ఓకే, సో దే డోంట్ రిక్వైర్. కొత్తగా మిడిమిడి జ్ఞానం ఉంటారు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు చేస్తారు ఇవన్నీ. ఓకే ఓకే, అంటే మార్కెట్ బ్రాండ్ ఉండదు, సేల్ అవ్వదు, అవును ఏదో ఒకటి పెట్టాలి. ఇప్పుడు కంపెనీలు మన కంపెనీ పెద్ద బ్రాండ్ అమ్మారు, 2-3 బ్రాండ్ అంబాసిడర్లు పెద్ద పెద్ద వాళ్ళు పెట్టారు. ఓకే 2,000 కోట్లు టోపీ చేశారు. ఓకే, ఎవరు అనుకోలేదు, 10 years ఓల్డ్ కంపెనీ. సో ఇది టూ ఎర్లీ టు డిసైడ్. అందుకనే మనం 1-2 సార్లు 3-4 చెక్ చేయించుకోవాలి. అవును. బ్యాక్గ్రౌండ్ చదవాలి, బ్యాలెన్స్ షీట్ చూడాలి, వెబ్సైట్ చూడాలి, గూగుల్ రివ్యూస్ చూడాలి, కస్టమర్స్తో మాట్లాడాలి, ఓకే, బ్యాంక్తో మాట్లాడాలి, ఎఫ్ఐఆర్ కేసు ఏమన్నా చూడాలి. ట్యాక్స్లు కడుతున్నారు, చాలా మంది ట్యాక్స్లు కట్టరు, తర్వాత వస్తుంది 1,000 కోట్లు కట్టాలని. అదే సార్. ఇవన్నీ చూసుకోకుండా కొనుక్కుంటే మాత్రం మీరు ఇబ్బందులు. టికెట్ లేని ప్రయాణం ఎక్కట్లాగా యూఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా ఉండాలంటే డోంట్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద స్కీమ్స్. కరెక్ట్ సార్. నేను కొన్ని ప్రాజెక్టులు చూశానండి, రోడ్డు పక్కనే ఉంటాయి, పక్కన ప్లాట్. ఈ ప్లాట్ చూసుకున్నట్లయితే, ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ చూసుకున్నట్లయితే స్క్వేర్ యార్డ్ 25,000, పక్కనే ప్రాజెక్టు వేరే జస్ట్ పక్కనే. అక్కడ చూసుకున్నట్లయితే స్క్వేర్ యార్డ్ 45,000. ఎందుకంత డిఫరెన్స్ ఉందండి? పక్కనే ఉన్నాయి కదా. ఆ బిల్డర్స్ని అడగాలి, నన్ను అడిగితే ఎట్లా మీరు? ఇది లాజిక్ ఏంటంటే చాలా మంది రేట్ మీద పోతారండి. రేట్ మీద ఎప్పుడూ పోకూడదు. సీ ది రియల్ క్వాలిటీ, ఒరిజినిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్, బ్రాండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ హిస్టరీ, బిల్డర్ హిస్టరీ, ప్రాజెక్ట్ హైలైట్స్ అన్నీ చూడాలి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాకు తెలియదు ఒక 2 రీజన్స్ ఉన్నాయి మెయిన్గా. ఒక రీజన్ ఏంటంటే ఒక బిల్డర్ 25,000 అమ్ముతున్నవాడు ల్యాండ్ ఎప్పుడో 30 సంవత్సరాల ముందు కొని ఉండాలి. ఈ బిల్డర్ ఇప్పుడు కొని ఉండాలి. ఇప్పుడు ల్యాండ్లో తేడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నాకు తక్కువ వచ్చింది కానీ తక్కువ అమ్ముకుంటాను. నా కాస్ట్ పడితే కదా, నా కాస్ట్ మీద 20% మార్జిన్ 25% పెట్టున్నా. ఇప్పుడు ఈయన 50 కోట్లు కొంటే ఆయన మేబీ 10 కోట్లు కొని ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది? డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్. ఒకటి అది ప్రొఫెషనల్గా కరెక్ట్ డెసిషన్. రాంగ్ డెసిషన్ ఏంటో చెప్తాను. ఎవరైతే 45,000 అమ్ముతున్నాడో ఆయన ఒక ప్లాట్ ఒక మనిషికి అమ్ముతున్నాడు, ఇక్కడ ఒక ప్లాట్ 3కి అమ్ముతున్నాడు. అంటే ఈయనకి ఓవరాల్గా 75,000 వస్తుంది, అడిగి ఈయన 45,000 వస్తుంది. ఓకే ఓకే, స్కామ్ అగైన్ స్కాము. అంటే అందరూ చేస్తారంటే ఎక్కడో 100కి 1-2 చేస్తారు, అందరినీ తప్పు అనుకుంటారు. ఆల్ బిల్డర్స్ ఆర్ నాట్ లైక్ దట్. ఆ చేసిన ఉండడు, నోవేర్ మార్కెట్ కనిపించడు అసలు, అంత బాగా. కాకపోతే మనం ఆ బ్యాచ్కి ఆ పర్వాలేదు మనం దొరికిపోతాం. అదే, అందుకని రేటు తక్కువ ఉందని తక్కువ కొనేయకూడదు. దాన్ని ఎనాలిసిస్ చేయండి, అదే సార్, గ్రౌండ్ రియాలిటీ చెక్ చేయండి, రూట్ కాజ్ ఏంటి, ఎందుకు తగ్గిస్తున్నాను అడగండి బిల్డర్ని, వెరిఫై చేసుకోండి. లేదా కొంతమంది పర్మిషన్లు కూడా రేరాకి అనేది బిల్డర్కి 2 పర్మిషన్లు ఇస్తారు, 2 నెంబర్లు. ఒకటి బిల్డర్ కంపెనీకి రేరా వేరు, ప్రాజెక్ట్ రేరా వేరు. చాలా మంది ప్రాజెక్ట్ రేరాని బదులు కంపెనీ రేరా చూపించేస్తారు. ఒక నెంబర్ ఉంది, రేరా కొడితే సటే వస్తుంది, అది కరెక్ట్ కాదు. రెండో తప్పు ఏంటంటే రేరా పర్మిషన్ ఎక్స్పైర్ అయిపోతుంది, అయినా సరే పాత పర్మిషన్ పెడతారు. అది మనకు తెలియదు కదా, వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కున్నాడు, మీరు వెబ్సైట్కి వెళ్ళి హెచ్ఎండి కానీ ఏవైతే రిజిస్టర్ వెబ్సైట్ ఉన్నాయో చెక్ చేసి ఈ ప్లాట్ ఎవరి పేరు ఉందో కూడా కనుక్కోవచ్చు మీరు. అట్లా హైడ్రాలో FTL బఫర్ జోన్ కూడా మనకి lakes.hmda.gov.in ఒక వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్. ఎక్కడైతే gov.in ఉన్నో గవర్నమెంట్ వెబ్సైట్, అందులోకి వెళ్తే విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్, సర్వే నెంబరు, లేక్ అంటే ID నెంబరు, లేక్ పేరు ఉంటుంది. ఆ 5 డీటెయిల్స్ కొడితే కనుక మీకు క్లియరిటీ వచ్చేస్తుంది. నాన్ ప్రొహిబిటెడ్లో ఉందా, ప్రొహిబిటెడ్లో ఉందా. చాలా మంది తెలియదు. మీరంతా మీరే చెక్ చేయాలి. మీరు చెక్ చేసి ఉంటుంది, మా లాంటి ఏజెంట్స్ అప్రోచ్ చేస్తే చెప్తారు. వెబ్సైట్లో ఉన్నాయి, ఎవరిని అడగక్కర్లే. సో అప్పుడు బిల్డర్స్ మోసం చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ జోన్లో కొనకూడదని రాసి ఉంది అక్కడ, కొంటే మీకే లాస్. సో ఇట్లా చెక్ చేసుకోవాలి మెథడ్స్ అన్ని. సో ఎలాంటి స్కామ్స్ జరుగుతాయో మీకు మరింత సమాచారం కావాలంటే డాక్టర్ నంది రామేశ్వరరావు గారి బాస్ వాళ్ళ ప్లాట్ఫామ్లో ఒక కోర్సుని చేశారనమాట.
ఆ కోర్సులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా మంచి ప్రాపర్టీని ఎలా చూస్ చేసుకోవాలి, మంచి లొకేషన్ని ఎలా చూసుకోవాలి, ఇదంతా కోర్సులో ఉంటుంది. మీరు కనుక ఆ కోర్స్ని చూద్దాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా. అండ్ ఈ కోర్స్ చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మీరు కనుక సార్తో మాట్లాడాలి అనుకున్నా కూడా ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఫీచర్ ఉందన్నమాట ఇదే బాస్ వాళ్ళ యాప్లో. సో ఆ ఫీచర్ని కూడా మీరైతే చూడండి. ఎవరైతే కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, లేదా ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారో, లాసుల్లో ఉన్న బిజినెస్ని లాభాల్లోకి మార్చుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళకి బాస్ వాళ్ళ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది, మీరైతే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. జై హింద్. Boss Wala. Be the boss.